పచ్చి జీడి పిక్కలండి, ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి. వీటిని ఇప్పుడు కట్ చేసుకుని మనం చికెన్ కర్రీ చేసుకుందాం. చాలా సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి కట్ అయింది చూసారా, ఈ విధంగా కట్ అవుతాయి. ఇప్పుడు మనం చేతికి ఆయిల్ పూసుకొని ఈ విధంగా పప్పు ఉంటుంది. ఈ పప్పుని ఇట్లా బయటికి తీయాలి. ఇదిగోండి ఈ లేయర్ ఇట్లా ఉంటుంది పైన. ఈ లేయర్ తీసుకోవాలి మనం. ఈ లేయర్ మాత్రం మనం వాడకూడదండి, ఈ లేయర్ తీసేసేయాలి. ఇదిగోండి ఇట్లా లేయర్ ఉంటుంది. ఈ లేయర్ని ఇలా తీసుకోవాలన్నమాట మనం. ఈ లేయర్ ఉంటే మనకి బాగోదు, అస్సలు టేస్ట్ ఏమి ఉండదన్నమాట. చాలా పొక్కిపోయినట్టుగా ఉంటుంది. ఈ లేయర్ కొంచెం కూడా ఉండకుండా మొత్తం తీసేసుకోవాలి. ఇవి అటు పైన ఉన్న పనికిరానివండి. ఇవి పళ్ళు అయ్యాయి, ఉంచేస్తే పళ్ళు అయ్యాయి. ఇప్పుడు మనం పచ్చి కాబట్టి ఇవి వేస్ట్ మనకి, తీసేస్తాం. ఇదిగోండి వీటిల్లో జీడిపప్పు అనేది ఉంది. ఈ పప్పుని మనం ఇలా తీసుకోవాలి, ఒక్కొక్కటిగా ఇట్లా తీసుకుని ఈ లేయర్ అంతా తీసుకుని పక్కన పెట్టుకుని కూరకు వేసుకోవాలి. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరింది ప్రత్యేక కోర్టు మాత్రం 3 రోజులు. చూసారా ఇన్ని కట్ చేస్తే ఇది కొంచెం వచ్చిందండి పప్పు మనకి. అదంతా వేస్టే మనకి, ఇదంతా వేస్టే. ఇవన్నీ చూడండి కట్ చేసాం కదా, పచ్చివి కట్ చేస్తే మనకి ఇట్లా వచ్చింది. ఈ కొంచెం పప్పు వచ్చింది. ఇప్పుడు చికెన్ కర్రీలో వేసుకుందాం. ఆయిల్ పోసుకుందాం. పచ్చిమిరపకాయలండి ఇవి. పేస్ట్ వేసుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా, కారం, ఉండాలి, పసుపు చిన్న స్పూన్ కూడా, చిన్న స్పూన్ పసుపు అండి. ధనియాల పొడి మనకు ఎక్కువ గుజ్జు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మనకు తక్కువ సరిపోవాలంటే తక్కువకి మనం 1 స్పూన్ సరిపోతుంది.
నాకు ఒక స్పూన్ చాలండి, అందుకే ఒక స్పూన్ వేసుకున్నాను. ఉప్పు ఇట్లా కలిపి పెట్టుకున్నాం అనుకోండి, మూత పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఉప్పు కారం అనేది ముక్కకి బాగా పడుతుంది. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అందుకని కొంచెం అట్లా మగ్గనిద్దాం, సన్నసెగలో మగ్గనిద్దాం. మూత పెట్టి సన్నసెగలో మగ్గనిద్దాం. ఈ జీడిపప్పు వేసుకుందామండి, పచ్చి జీడిపప్పు చూస్తారా, త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం లేట్గా వేసుకుంటున్నాను. పచ్చిగా ఉంటుంది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. చేసుకుందాం. ఎక్కువ తిప్పుతూ ఉండటం వల్ల ఆయిల్ పైకి వచ్చింది కదా, చూడండి ఇంకా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని మసాలా పొడి వేసుకుందామండి. గరం మసాలా అండి, మేము ఎక్కువ తినము కాబట్టి మేము తక్కువ చేసుకుంటాము. మీరు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నాకు ఈ మొత్తం సరిపోతుంది, కొంచెం సరిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని తిప్పుకుందాం. ఇంకా అయిపోయింది, స్టవ్ ఆపేస్తానండి. కర్రీ ఎంతో టేస్టీ అయినా పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఎట్లా ఉందో టేస్ట్ చేద్దాం. పచ్చి జీడిపప్పు చూసారా, అది ఎంత ఓకేనా.